ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. నేమ్ ప్లేట్ మాత్రం బందోబస్తు చేయించిన వారు సర్పంచ్ పిల్లగా ఇవి చూపెడుతున్నావా బంగారు అక్షరాలతో చేయించండి ఇట్లా పెడతా ఏం రాదన్నా ఇక్కడ పోయిన కథ అంటారులే ఏం చేయాలరా ఇప్పుడు మన కామారెడ్డి జిల్లాకు వచ్చిన ఏమన్నా మన పొడు జోల భగత్వరం నారాయణపేట టేస్ట్ ఉరుకుపోయిగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎవరు దగ్గరికి వస్తాయిగా దినాం సర్పంచ్ దగ్గరికి వస్తా ఈ పొద్దుడికి ఊరు సర్పంచ్ దగ్గరికి వచ్చిన ఏ ఊరు అంటే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామం అనమాట. ఇక అన్న చిన్న వయసులాగా పిట్టే చిన్నది కూత పెద్ద అన్నట్టు యంగ్ ఉన్నాడు అన్న ఎట్లా చేస్తున్నాం ఇంకా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నీ అడిగి తెలుసుకున్నాము. ఇక చూడండి మంచిగా తమాషుడే ముచ్చట్లు ఏ పిల్లలు మలుపుకి ఏమన్నది. నమస్తే మేడం నమస్తే బాగున్నా ఈ పొద్దు మీ ఊరికి వచ్చిందే ముచ్చట నీకు చూద్దాం మరి మేడం నేనంటే మీ గురించి తెలుసుకుని వచ్చిన మా వ్యూజువల్గా చెప్పండి మేడం మీ గురించి. నా పేరు గొయ్యల వినోద మాది వెల్లుర్లపేట మాద ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. నేను 2026లో పోటీ చేసిన మహిళలకు వచ్చిందని మా గ్రామస్తులు అందరూ పిలిపించారు. అందరికీ ధన్యవాదాలు. ముందుగా రాజన్న ముచ్చట్లు న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. 2025లో మహిళా రిజర్వేషన్ వచ్చింది మా గ్రామానికి. మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా మేడంతో పోటీ చేయించడం జరిగింది. మా గ్రామంలో భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైందన్న ఇంకటికి కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తే మీరు రాజకీయానికి వచ్చారా? ఎవరు లేరన్న మా కుటుంబంలో రాజకీయంగా ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా నేనే 2019లో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నప్పుడే మాకు యూత్ సపోర్ట్ ఇట్లా గ్రామస్తు సపోర్ట్ మస్తు ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా. ఎందుకంటే చిన్న వయసు మనం అన్ని తట్టుకుంటామో లేదనే ఉద్దేశంతో ఇంకా 5 సంవత్సరాలు కూడా సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇక అగ్రంగా వార్డు మెంబర్ తీసుకుందాం అనుకున్నా. అది కూడా పోటీ జరిగింది. ఆ పోటీలో గెలిచిన ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ గా మేము పబ్లిక్ ఎన్ని సేవలు చేయాలి అన్ని సేవలు చేసినాము. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచినాము. అంటే మొట్టమొదటిగా రాజకీయ ప్రస్తుతం ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉండే. అప్పుడు కాంగ్రెస్ లో సురేంద్రతో పాటు మా ఎమ్మెల్యే సురేంద్ర ఉండే, గత ఎమ్మెల్యే. ఆయన ద్వారా కాంగ్రెస్ లో గెలిచిన ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని గెలిచినప్పుడు ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్కి వెళ్ళింది. టీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ లో కొనసాగినాం ఉప సర్పంచ్ గా. కాకపోతే కొన్ని పనులు మాకు అన్ని అనుకూలంగా కాలేవు. ఇక నెక్స్ట్ మా డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ వచ్చింది. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిన, ప్రస్తుతం కూడా ఆయనతోటే పనిచేస్తున్నా. మా గ్రామాన్ని కానీ మా పేరు కానీ రావడానికి ఆయన ముఖ్య కారణం. ఎందుకంటే మమ్మల్ని గెలిపించింది ఈరోజు ఆయన సేవలే. ఊర్లో రాజాగౌడ్ అంటే వినోద రాజాగౌడ్ అంటే గెలిస్తే ఏం చేస్తారు, మదన్ మోహన్ సార్ మనుషులు వీళ్ళు. సార్ అభివృద్ధి చేస్తుండు, వీళ్ళు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఒక ప్రజలలో నమ్మకం ఏర్పడింది. ఎదుటి వ్యక్తి ఎంత కష్టపడ్డా ఎంత ఖర్చు పెట్టినా మా ముందు ఓడిపోయినంటే కారణం దానికి మా ఎమ్మెల్యే గారు. వాస్తవానికి అన్న నేను డిగ్రీ చేసాను. డిగ్రీ ఎంతమంది? మేము ఇద్దరం, అంటే నలుగురం అన్న. 2 చెల్లెలు నాకు, ఒక తమ్ముడు. నంబర్ ఎంత? ఫస్ట్ అంటే ఇంటికి పెద్దలు మీరే, తర్వాత తమ్ముడు చెల్లెలు. అయితే మాట్లాడుతానా షాది ఎప్పుడు చేసుకోవాలి అన్న? 2007 అన్న. 2007 కరెక్టేనా? అంటే లవ్ మ్యారేజా అమ్మ చూసాం? ఎందుకంటే లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు పెద్దలు చూసిన సంబంధం అయితే. మా కుటుంబ బాధ్యతలు అప్పటి నుంచే నేనే తీసుకున్నా, చాలా చిన్నతనం నుంచే. ఇక అందుకోసమే ఇక అరేంజ్ మ్యారేజ్. మా మేడ దగ్గర నిజాం సాగర్ దగ్గర విలేజ్. మా మామ ఆర్టిస్ట్ కన్నట్టు. అవునా? దగ్గరనే అన్న. మరి ఎచ్చకెళ్ళకి మహిళా రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి మేడం నుంచి సర్పంచ్ పోటీ చేపిస్తాయి. మరి పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు, వాళ్ళు సమస్యలు అని చెప్పి నువ్వే మేనిఫెస్టో ఇచ్చినా? అంటే మేము ప్రజల గత 5 సంవత్సరాల నుంచి ఉన్నాను ఉప సర్పంచ్ కొనసాగిన కాబట్టి మ్యాక్సిమం ప్రజా సమస్యలు కొన్ని మాకు తెలుసు. కానీ మా విలేజ్ సమస్యలు ఏంటంటే
మాకు అన్ని పోడు భూములు ఉన్నాయి, అంటే పట్టాలు లేవు. పట్టాలు లేక పట్టాలు కావాలి మాకు అని చాలా మంది అడిగారు. మాకు పట్టాలు చెప్పేయాలి, మాకు గత 15-20 సంవత్సరాల నుంచి పట్టాలు రాలేవు. ఇప్పుడు ఈసారి నువ్వు సర్పంచ్ గెలుస్తూ ఖచ్చితంగా గెలిపిస్తాము, మాకు పట్టాలు కావాలని పట్టాల గురించి అడిగింది కదా. ఇంకొక సమస్యలు ఏంటంటే మాకు ఊళ్ళో రోడ్లు లేకుండే, మోరీలు ప్రాబ్లం ఉండే, ఇంకా ప్రతి ఒక్క విషయంలో అన్ని విధాల మా ఎమ్మెల్యే సారు మాకంటే ముందు గెలిచినాడు కాబట్టి ఆయన మంచిగా పనిచేస్తుంది కాబట్టి సార్ తోటి మీరు పని తెప్పించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా పోడు భూముల పట్టాలు కావాలి. ఇంకోటి ఏంటంటే త్రాగునీరు మాకు కొంచెం ఉండే కానీ వాటర్ సౌకర్యం కొద్దిగా తక్కువ ఉండే. ఇంతకు మా ఎమ్మెల్యే సార్ గెలిచినాక మాకు బోర్ వేయించాడు సొంతంగా, ఆయన సొంతంతో నియోజకవర్గం మొత్తం వేయించాడు, మా విలేజ్ కూడా ఒక బోర్ వేయించిండు. అయితే ఒక్క మాట అన్న, ఇంకా అడిగి ముందు మాట అడుగుతా. ఎలక్షన్లు అంటే బాగా ఖర్చుతో కూడా పని ఎంత వచ్చింది మనకి ఎలక్షన్ల ఖర్చు అన్న? గతంలో 10 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను, పబ్లిక్ నన్ను ఖర్చు పెట్టని ఎక్కువ ప్రేమతోటే నన్ను గెలిపించారు. వీరు శిష్యులు కోటి శిష్యులు జోరులు వస్తారు కదా, ప్రేమతోటే గెలిచినాం మేము. ఎంత వచ్చిందా మెజార్టీ? మెజార్టీ 170 అయితే అన్న. మొత్తం ఎంతమంది పోటీ చేసి? ఇద్దరు వార్డు మెంబర్ 8 మంది మొత్తం వార్డు మెంబర్ మేమే గెలిచినాం. మంచి వయసు మేడం గెలిపించినాం. ఎటువంటి కార్యక్రమం శురు చేసినాడు మన గ్రామంలో? మా గ్రామంలో మా ఎమ్మెల్యే గారి మదన్ మోహన్ గారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మాకు ఒక 15 లక్షల 20 లక్షల సిసి రోడ్ ఇచ్చారన్న మా గ్రామానికి. మొత్తం గల్లీకి సిసి రోడ్లు అయిపోయింది మా దగ్గర, మిగిలి లేవు సిసి రోడ్లు. ఒక గల్లీకి కొంచెం ఉన్నాయి, అది కూడా సార్ ఇప్పుడు వచ్చే మార్చి వరకు అవి ఇచ్చేస్తా అని చెప్పిండు. మాకు మహిళా భవనం ఇచ్చింది ఒకటి 10 లక్షల నిధులతోటి, మహిళలందరూ చెట్ల కింద కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటున్న ఉద్దేశంతో మా నియోజకవర్గం ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు ఒకసారి మహిళల గురించి మంచి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారికి మహిళా సంఘాలు ఇచ్చిండు మా భవనము, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం అన్న. దగ్గరికి వచ్చింది ఇక ప్రతి ఒక్క విషయాన్ని చిన్న విషయానికి మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళినా మాకు ఏదైనా పబ్లిక్ సమస్య వస్తే సార్ దగ్గరికి పోతే క్షణంలోనే ఆ సమస్యను సాల్వ్ చేస్తుండు, ప్రతి విషయానికి మాకు తోడుంటుండు. మాకు ప్రత్యేకంగా మా గ్రామంలో మేము గెలిచిన తర్వాత గవర్నమెంట్ వెనుకబడిపోతుందన్న ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ బడిలో చదివించే పిల్లల తల్లిదండ్రుల కుటుంబాలకు ట్యాక్స్ ఫ్రీ అని పెట్టామన్నా. ఆ ట్యాక్స్ ఫ్రీ అని పెట్టడం వల్ల మనకు ఒక 8-10 మంది పిల్లలు గవర్నమెంట్లో ప్రైవేట్లో చదివే పిల్లలు జాయిన్ అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. మాకు మోరీలు కానీ మన సీసీ రోడ్లు కానీ ఇంకా ఇవి మన వీధి లైట్లు కానీ అన్నిట్లలో అభివృద్ధిలో మేము ముందుంటున్నాం. ప్రతి ఏ సమస్య ఉన్నా గ్రామానికి మేము అన్నిటికీ మేము ఈ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. మా నియోజకవర్గ ఎమ్మెల్యే మాకు దేవుడన్న, ఎందుకంటే ఇంతకుముందున్న గత ఎమ్మెల్యేల లాగా కాకుండా ఆయన ఉదయం ఎన్ని గంటలకు లేస్తాడో తెలియదు, జనంలో 6-7 గంటల నుంచి జనంలో ఉంటూ రాత్రి 11-12 అయినా జనంలో ఉంటుండు. కార్యకర్తలు అంటే ఆయనకు మంచి నమ్మకము, ప్రేమ. ప్రతి ఒక్క విషయాన్ని ఏ విషయం అడిగినా వెంటనే స్పందిస్తూ ప్రతిరోజు ప్రజల సమస్యల కోసం పరితపిస్తున్న నాయకుడు అంటే మా ఎమ్మెల్యే గారు. ఆయన ఇంప్రెషన్ తోటి మేము కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని దృక్పథంతో మేము ముందుకు వస్తున్నాము. ప్రతి విషయంలో మాకు తోడుంటుండు. మాకే కాదు మా నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ వల్లే మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి నాయకుడు మా నియోజకవర్గం ఎల్లప్పుడూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అయితే నాకు ఇంత తమాషా మాట్లాడుతున్నాం, మరి సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలో చేసిన నా సొంత డబ్బులతోటి కార్యక్రమాలు అంటే కొన్ని స్పోర్ట్స్ పెట్టించిన, స్పోర్ట్స్ మనకు కబడ్డీ సొంతంగా చేసిన అభివృద్ధి కార్యక్రమం అంటే అన్న మేము కుస్తీ పోటీలు నిర్వహించినాం మా సొంత డబ్బులతో గ్రామంలో. ఇది వరకు మా దగ్గర కుస్తీ పోటీలు అనేది లేకుండే, అవి మేము సొంతంగా మా సొంత డబ్బులతోటి నేను మా ఉప సర్పంచ్ కలిసి మా ఇద్దరు డబ్బులతోటి దాన్ని కుస్తీ పోటీలు నిర్వహించినాము. అట్లనే మళ్ళీ యువతకు క్రీడలు నిర్వహించినాం అన్న. మాది శివాలయము టెంపుల్ ఉంది, చాలా పురాతన టెంపుల్. ఆ టెంపుల్ అభివృద్ధి కోసం నిరంతరం దానికోసం డబ్బులు ఖర్చు చేస్తూనే ఉంటాం మేము. అంటే మా గ్రామస్తులైనా మేమైనా ప్రతిదానికి మా సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఆ ఆలయాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి దానికోసం పరితపిస్తున్నాం. ఆ శివాలయం కూడా నా వంతుగా తప్పకుండా కృషి చేస్తాను. ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా శివాలయానికి నేను అన్ని రకాల ఏదున్నా ఇది చేస్తాము. మాకు లాస్ట్ టైం మా ఎమ్మెల్యే సార్ కూడా శివాలయానికి ఒక 15 లక్షల సీసీ రోడ్ ఇచ్చిండు, మళ్ళీ 10 లక్షలు ఇచ్చిండు, 20 లక్షలు అక్కడ సీసీ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రతిదానికి మేము మా సొంతంగా అంటే పెళ్ళిళ్ళు కానీ మా ముఖ్యంగా పేద ప్రజలు చనిపోతే వాళ్ళకి ఎంతో కొంత నాకు తోచిన ఆర్థిక సాయం వాళ్ళకి చేస్తున్నాను. అందుకని నేను కూడా మధ్యతరగతి కుటుంబీకుని, ఇప్పటికైనా రిచ్ ఫ్యామిలీ కాదు మాది, కాబట్టి నాకు తోచినంత ఆర్థిక సాయం వారికి చేస్తున్నాను.
మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి ఉండే ఈ కిత్తలు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరంగా వ్యత్యాసం చెప్తామన్నా అట్లనే సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ఆ సార్ వీటిని ఈసారి వీటిని వాటి గురించి కూడా ముచ్చట చెప్పాను. ఉన్నాయన్న సంక్షేమ పథకాలు. కాళేశ్వరంలో వాళ్ళు అప్పుల కుప్ప చేసారు, వాళ్ళు సంపాదించుకున్నారు కాళేశ్వరంలో. కానీ పబ్లిక్ ఏం న్యాయం జరగలేదు. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పిండు, ఆ ముచ్చటే లేదు. అన్ని విషయాల్లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా చూపించింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చిన తర్వాత మనకు మహిళలకు ఉచితంగానే బస్సు నడిపిస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఒక్కొక్క ఇంటికి 800-900 కరెంట్ బిల్లు వస్తుండే. ఇప్పుడు హాయిగా కరెంటు బిల్లు కట్టే పని లేకుండా జనాలు హాయిగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు అన్న ప్రతి గ్రామానికి 10-15 ఇండ్లు 20 ఇండ్లు గ్రామంలో ఇచ్చారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాలేవు, ఎవరికి ఇవ్వలేరు. మా దగ్గర కూడా 10 ఇండ్లు కట్టుకుని ఇప్పటికి డబ్బులు రాలేవు. దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఎమ్మెల్యే ద్వారా దాన్ని ప్రయత్నం చేస్తున్నాం, అది ప్రపోజ్ చేస్తున్నాం మేము. కానీ చాలా ఖరాబ్ చేశారన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో. చాలా అంటే చాలా ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీలు ఏం నెరవేరలేరు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం స్లో అయినా ప్రతి ఒక్క హామీ నెరవేరుతుంది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలైతాయని నాకు నమ్మకం ఉందన్న. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో 6 హామీలు నెరవేర్చిందన్న. ఎందుకంటే ఉచిత బస్సు ఇస్తుంది మనకు. ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డులు గత 10 ఏళ్ళ నుంచి పేద ప్రజలకు రేషన్ కార్డు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది, అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా గూడు ఉండడానికి ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో ప్రతి ఇంటికి అంటే ప్రతి ఒక్క పేదలకు కట్టుకుంటా సొంతున్న వారికి అందరు కూడా ఒక్కొక్క గ్రామానికి 15-20 ఇళ్ళు మా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి మంచి ప్రోత్సాహంతో ప్రతి ఊరికి మా నిజంగా చాలా ఎక్కువ వచ్చినాయి. 3,500 ఇళ్ళు వచ్చినాయి మా నిజంగాకి. మా విలేజ్ కూడా 14 ఇళ్ళు వచ్చినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కూడా ఇంకో 10 ఇళ్ళు ఇస్తా అని చెప్పిండు సార్. అదొకటి. మనకు ఉచిత కరెంటు, సన్న బియ్యం. గతంలో సన్న బియ్యం ఎవరు ఇచ్చారు? ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రేవంత్ అన్న వచ్చిన తర్వాత సన్న బియ్యం తింటున్నారు ప్రజలందరూ. పేద ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు సన్న బియ్యం తింటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్లే. ప్రతి ఒక్క హామీలు నెరవేర్చింది. ముందు కూడా ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ అన్న సార్ పెడతారని నేను అనుకుంటున్నా. మనకు కాంగ్రెస్ గవర్నమెంటే మంచి గవర్నమెంట్గా నిలుస్తుందని నేను కోరుకుంటున్నాను. మరి ముందు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయన్నా మీ గ్రామంలో? మరి మా గ్రామంలో ముఖ్యంగా అంటే మా 3-4 విలేజ్లకు మాకు ముఖ్యమైన మాకు పని ఏముందంటే మాకు ఇది కావాలన్న, ఇది సబ్ స్టేషన్ కావాలి. సబ్ స్టేషన్ లేక మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది కరెంట్ తోటి. కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ద్వారా మేము సబ్ స్టేషన్ తీసుకుంటాము, సబ్ స్టేషన్ వేపిస్తాము. మా గ్రామానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, అది కూడా కావాలి. అది కూడా కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు ఇస్తారు. అది కంపల్సరీ మా హయాంలో దాన్ని కట్టి నెరవేరుస్తాం. ఒక కమిటీ హాలు, మాకు రోడ్లు డ్రైనేజ్ అయితే అన్నీ బాగున్నాయి. మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, కమిటీ హాల్ ఒకటి. ముఖ్యంగా మాకు రైతులకు ఇబ్బంది అయ్యేది కాబట్టి సబ్ స్టేషన్ బాగున్నది కరెంట్ తోటి దూరం ఉండడం వల్ల. ఓకేనా రాజన్న, అంత దూరం నుంచి మా గ్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలన్నా. ఇట్లనే మా సర్పంచ్లందరినీ ఇంట్రడ్యూస్ చేయు, మీరు పేరు తెచ్చుకోండి. మా సర్పంచ్ల అభివృద్ధి కార్యక్రమంలో అందరి జనాలకు తెలియాలని కోరుకుంటాం.